తాను కేవలం కాంగ్రెస్ మద్దతుతోనే ఎమ్మెల్యేగా గెలవలేదని అన్ని పార్టీల సహకారం ఉందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాలు ప్రభావం చూపాలని కోరారు. కమ్యూనిస్టులను దూరం చేసుకుంటే ఏం జరుగుతుందో కేసీఆర్ కు తెలిసొచ్చిందని చెప్పారు. రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులు పొత్తు కోసం ఆలోచించారని చెప్పారు. కేరళ, తమిళనాడులో బలంగా ఉన్నట్లు తెలంగాణలో తిరుగులేని శక్తిగా వామపక్షాలు ఎదుగుతాయన్నారు కూనంనేని. కొత్తగూడెం పట్టణంలో సిపిఐ 27వ మహాసభలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు కూనంనేని. మొదలు కలిసి చేశారు కదా, మీకు అందరూ గెలిపించామంటారు. అరే బాబా మాకు గెలిపిస్తే చెప్పలేదు, మీకు మౌనం వచ్చే స్థానాలు గెలిపించాం, రాష్ట్రంలో మౌనం వచ్చే స్థానాలు గెలిపించాం. మీ గురించి ఒక ఎమ్మెల్యే పొత్తు కూడా ఉందని చెప్తున్నాను. ఒక ఎమ్మెల్యే పొత్తే ఉండదు భవిష్యత్తు. ఆ స్థితిగా మీరు రోజు ఉన్నారు, ఎప్పుడు ఎక్కడ ఉంటారు, ఏ అధికారులు అందరూ చూస్తారు. మీరు బాహుబలు, మీరు బాహుబలు కాదు, అవకాశం మేము బాహుబలు ఒంటరిగా ఉన్న సరే కనబడేవాడు బాహుబలి లేదు. అందరూ ఆ మాట మరొకటి మీకు గెలిపించాం, గెలిపిస్తే వచ్చి గెలిపించారు, అందరూ గెలిపించారు. నేను ఎప్పుడైనా కృతజ్ఞతలోనే ఉన్నా, కానీ ఆ భాష ఎక్కువ అవుతుంది. వాళ్ళకి ఎమ్మెల్యే గెలిపించాం. మరి నేను లేకపోతే కేసీఆర్ బాబుకి కమ్యూనిస్టులు ఎందుకు పోగొట్టుకున్నారో అని కొట్టుకుంటున్నారు. కమ్యూనిస్టులు ఉంటే మళ్ళా అధికారంలోకి వచ్చేవాళ్ళు కదా. మీరేమనుకున్నారు అంటే ఎందుకు పైకి పోతాం, నా కూడా పైకి పోతాం. నేను ఇప్పుడు కూడా ఏమని చెప్తాను, కాంగ్రెస్ సపోర్ట్, తెలుగుదేశం సపోర్ట్, సిపిఎం సపోర్ట్, సపోర్ట్, వీళ్ళందరూ వాళ్ళే గెలిచారని